2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్నటువంటి పోలింగ్ డే సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం కోనసముద్రం పోలింగ్ స్టేషన్లను విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు గత 25 రోజులుగా ప్రచారాలలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ గ్రహించి ఉత్సాహంగా ఈరోజు మరీ ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. పోలింగ్లో పాల్గొన్న వారందరికీ కూడా, ఎందుకంటే భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఓటింగ్ ద్వారానే నాయకులు ఎన్నుకునే ఒక సంస్కృతికి మన ఒక మహత్తరమైన ఘట్టం కాబట్టి అందరూ పాల్గొంటున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా సమయం ఉంది, రాని వారందరూ కూడా వచ్చి ఓటు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి మనం కాపాడిన వాళ్ళమైతే అనే విషయాన్ని సందర్భిస్తూ, ఖచ్చితంగా ఈరోజు నేను తిరుగుతున్నటువంటి సందర్భాలను చూస్తుంటే వాతావరణం పూర్తిగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. గత 4-5 నెలలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలను చూసుకొని కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు ఉండడం ద్వారా మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నట్టు గమనిస్తున్నాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తాడని ఆశాభావం